ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఒకడు. ఆ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు ఊర్లో ఎలా పడితే అలా తిరిగేవాడు. ఎవరిని లెక్క చేయడు. గొడవలు ఎక్కువ పెట్టుకుంటాడు. అలాంటి వాడు ఆ అమ్మాయి కనిపిస్తే సైలెంట్ అయిపోతాడు. ఆ అమ్మాయి మాట అంటే చాలా భయపడతాడు. నిజానికి భయం కాదు. అమ్మాయి మాట అంటే గౌరవం. మళ్ళీ గొడవలు పడితే ఎక్కడ వాడిని విడిచేసి ఎళ్ళిపోతుందో అని భయం. ఇది వన్ సైడ్ లవ్ మాత్రమే. ఆ అమ్మాయికి వాడి లవ్ గురించి చెప్పలేదు. ఒకరోజు చెప్పాడు. "నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం ఏదైనా చేస్తాను. మందు, సిగరెట్ మానేస్తాను. ఒకప్పుడు అమ్మాయిలతో పోయేవాడిని. అది కూడా మానేస్తానని" చెప్పాడు. కానీ నువ్వు వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. టైం తీసుకొని చెప్పు అన్నాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు గడిచినా చెప్పట్లేదు. ఒకరోజు చెప్పింది. "నువ్వు నా కోసం ఏదైనా చేస్తావా? ఏదైనా మానేస్తావా? అప్పుడు చెప్పినవన్నీ మానేస్తావా?" అని అడిగింది. "ఆ" అని చెప్పాడు. "సరే నాకు ఒక హెల్ప్ చేస్తావా?" "ఏంటి చెప్పు" అన్నాడు. 10వ తరగతి నుంచి నేను ఒక అబ్బాయిని ఎక్కువ ఇష్టపడుతున్నాను. లవ్ చేస్తున్నాను. మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వాడు రాలేకపోతున్నాడు. వాళ్ళ ఇంట్లో పంపించట్లేదు. బందీగా బందీ చేసి పెట్టారు. "నువ్వెళ్లి వాడిని తీసుకొస్తావా?" అని అన్నది ఆ అమ్మాయి. ఆ మాటకి వాడి కంట్లో నుంచి కన్నీరొచ్చేసింది. "వాడితో నువ్వు హ్యాపీగా ఉంటావా?" అని అడిగాడు. "అవును. చాలా హ్యాపీగా ఉంటాను" అని అన్నది. "సరే తీసుకొస్తాను" అని తీసుకొచ్చి రైలెక్కించి ఎళ్ళిపోయాడు. రైలెక్కించి వాళ్ళని పంపించి ఆ రైలు కింద పడి చనిపోయాడు. ఆ అమ్మాయేమో వాడి కారు దగ్గర వెయిట్ చేస్తుంది. ఇదంతా టెస్ట్ చేయటానికే చేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పటానికి. కారు దగ్గర ఎంతసేపు వెయిట్ చేసినా వాడు రాలేదు. లోపల జనాలు అనుకుంటూ ఉన్నారు. ఎవరో రైలు కింద పడి చనిపోయారు. అతనిని తీసుకొస్తున్నారనేసి. ఈ అమ్మాయి కూడా చూడటానికెళ్ళిపోయింది. చూస్తే ఆ అమ్మాయి ప్రేమించిన వాడే. చనిపోయాడు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ ఏడుస్తా ఉంది. ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగొస్తుందా? తిరిగి రాదు కదా! వాడి ఫోన్‌లో ఒక మెసేజ్ షెడ్యూల్ చేసి పెట్టాడు. "నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతోనే జీవితం అనుకున్నాను. నా జీవితంలో నువ్వు లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు?" అని ఈ మెసేజ్ షెడ్యూల్ చేసి పెట్టాడు. దానికి ఇంకా బాగా ఏడ్చింది. లవ్ అంటే నమ్మకం లేకుండా ప్రతిదాన్ని టెస్ట్, టెస్ట్ అంటూ ప్రాణం పోయేంత బాధ పెట్టకూడదు. ప్రాణం తీయకూడదు. జీవితాంతం టెస్ట్ అంటూ టెస్టులు చేస్తూ పోతుంటే నీ జీవితం కూడా టెస్ట్ లాగా మారుతుంది. టెస్ట్ అనేవి లిమిట్‌లో ఉండాలి. ఎక్కువ చేయకూడదు. ఎక్కువ బాధ పెట్టకూడదు.